శాంతిని కాపాడాలన్నా యుద్ధం చేయాల్సిందే. ఇలానే ఉంది ఇప్పుడు ప్రపంచం పరిస్థితి. యుద్ధం చేసే ధైర్యం లేనోడికి శాంతి అడిగే హక్కు ఉండదు. ఆ ధైర్యాన్ని డబుల్ ట్రిపుల్ చేస్తోంది భారత్. ఇది నయా భారత్. శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తుంది. సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ అమ్ముల పొదిలో చేరుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అనే నినాదంతో వెపన్స్ రెడీ చేస్తోంది. అలాంటి ఆయుధమే ఇప్పుడు దాయాదికి వణుకు పుట్టిస్తోంది. మిసైల్ సంధించే డ్రోన్ను రెడీ చేసింది. ఇంతకీ ఏంటా ఆయుధం? దాని ప్రత్యేకతలేంటి? ఓవైపు పాక్, మరోవైపు చైనా దొంగ నాటకాలు. దాయాది మైండ్ బ్లాంక్ అయ్యేలా భారత్ ప్లాన్లు. డిఫెన్స్ అమ్ముల పొదిలోకి సరికొత్త ఆయుధాలు. సూపర్ స్ట్రాంగ్ గా మారుతున్న భారత్ డిఫెన్స్. భారత అమ్ముల పొదిలోకి ULPGM డ్రోన్ నుంచి క్షిపణి దాడులు. టెస్టింగ్ సక్సెస్. బీభత్సానికి మారు పేరులా సూర్యాస్త్ర లాంచర్. డ్రోన్ సూర్యాస్త్ర లాంచర్ ప్రత్యేకతలేంటి? పాకిస్తాన్, చైనాకు ఇక చుక్కలు ఖాయమా? యుద్ధం చేయలేనప్పుడు శాంతి అడిగే పరిస్థితి ఉండదు. యుద్ధంతోనే శాంతి అన్నట్లుగా ప్రపంచ పరిస్థితులు మారిన రోజులివి. భారత్ ఎదుగుదల తట్టుకోలేక, అభివృద్ధిని చూసి ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దరిద్రపు వేషాలు, చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు పాక్, మరోవైపు చైనా. తాము కుట్రలు చేయడమే కాదు, మన పక్కనున్న దేశాలను గుప్పిట్లోకి తీసుకుని గేమ్ ఆడుతున్నాయి. దీంతో భారత్ అలర్ట్ అయింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది. కుట్ర చేయడం కాదు కదా, ఆలోచన చెయ్యాలన్నా వణికిపోయే రేంజ్లో స్ట్రాంగ్ అవుతోంది. ఫైటర్ జెట్ల నుంచి డ్రోన్ల వరకు ప్రతి విభాగంలో శత్రువు గుండెలు అదిరిపోయే రేంజ్లో ఆయుధాలను పోగు చేసుకుంటోంది భారత్. ఆయుధాలు వాడడంలోనే కాదు, తయారు చేయడంలోనూ అంతకు మించి అనిపిస్తోంది. DRDO డెవలప్ చేసిన డ్రోన్ గురించి ఇప్పుడు ప్రపంచం అదే మాట్లాడుకుంటోంది. ఆత్మనిర్భర్ భారత్ విజన్ దిశగా DRDO మరో కీలక ముందడుగు వేసింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిజైల్ ULPGM V3 అంటే UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ట్రయల్స్ ను ఏపీలోని కర్నూలు సమీపంలో ఉన్న DRDO టెస్ట్ రేంజ్ లో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. మామూలుగా డ్రోన్ల నుంచి ప్రయోగించే క్షిపణులను భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, బంకర్లు, రాడార్లను ధ్వంసం చేయడానికే వాడతారు. అయితే ఈ మిజైల్ మాత్రం భూమిపై ఉన్న శత్రు ట్యాంకులు, వాహనాలతో పాటు ఆకాశంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేస్తుంది. క్లిష్టమైన యుద్ధ సమయాల్లో పైలట్లకు ముప్పు లేకుండా రిమోట్ కంట్రోల్ డ్రోన్ల ద్వారా శత్రువుల కదలికలను కనిపెట్టి ఈ క్షిపణుల సాయంతో వారిని మట్టుబెట్టవచ్చు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ మిజైల్ ను మన అవసరాలకు తగ్గట్లుగా మార్చుకునే వీలుంది. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణుల అభివృద్ధి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేయడం కోసం హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్తో DRDO భాగస్వామ్యం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన డ్రోన్లపై ఈ ULPGM V3 క్షిపణిని, దాని కనెక్టింగ్ సిస్టమ్స్ ను ఫిక్స్ చేసి ఈ పరీక్ష నిర్వహించారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో అదే ప్రూవ్ అయింది కూడా. ఇలాంటి సమయంలో సొంతంగా డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిజైల్ టెక్నాలజీని భారతదేశం అభివృద్ధి చేయడం డిఫెన్స్ పరంగా గేమ్ చేంజర్ గా మారడం ఖాయం. ఇక అటు స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అభివృద్ధి చేసిన సుదూర రాకెట్ వ్యవస్థ సూర్యాస్త్ర టెస్టింగ్ సూపర్ సక్సెస్ అయింది. అసలేంటి సూర్యాస్త్ర? దీని ప్రత్యేకతలేంటి? శత్రు దేశాలకు ఇది ఎలా నిద్ర లేకుండా చెయ్యబోతోంది? పూణేకు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ నిబెల్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమయ్యాయి.
ఒడిశాలోని చాందీపూర్ ఇంటరిమ్ టెస్ట్ రేంజ్ వేదికగా మే 18, 19 తేదీల్లో జరిగిన వరుస ప్రయోగాలు నిర్దేశించుకున్న అన్ని మిషన్ లక్ష్యాలను అత్యద్భుతమైన ఖచ్చితత్వంతో సాధించాయి. ఈ ఏడాది జనవరిలో అత్యవసర సేకరణ విభాగం కింద నివే లిమిటెడ్కు ఒక కీలకమైన కొనుగోలు ఆర్డర్ను భారత సైన్యం అందించింది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంలో భాగంగా సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్తో పాటు 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల సుదూర పరిధిగల ప్రత్యేక రాకెట్ల అభివృద్ధి, సరఫరా ప్రక్రియ అత్యంత వేగవంతమైంది. చాందినీపూర్ వేదికగా జరిగిన 2 రోజుల పరీక్షల్లో ఈ సరికొత్త వ్యవస్థ అమోఘమైన పనితీరును ప్రదర్శించింది. సుదూర లక్ష్యాలను కూడా ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు అని సేకరించిన డాటా ద్వారా కన్ఫర్మ్ అయింది. మోడర్న్ వార్ఫేర్లో ఫీల్డ్ ఆర్టిలరీ రకానికి భారీ బాలిస్టిక్ క్షిపణులకు మధ్య చాలా తేడా ఉంది. సూర్యాస్త్ర వ్యవస్థ సరిగ్గా ఈ గ్యాప్ను భర్తీ చేస్తుంది. ఇది మన సాయుధ దళాలకు అత్యంత సరళమైన, వేగంగా ప్రతిస్పందించే, అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ఖచ్చితత్వ ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. నిజానికి ఈ సూర్యాస్త్ర రాకెట్లు ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన ప్రెసైజ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్ ఆధారిత రాకెట్లు. అయితే మేక్ ఇన్ ఇండియా విధానానికి బలాన్ని చేకూరుస్తూ ఇప్పుడు వీటిని నివే గ్రూప్ భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో భారత్లోనే తయారు చేయడానికి రక్షణ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారత రక్షణ ముఖ చిత్రం మరింత పటిష్టం కావడం ఖాయం.